హాయ్ అండి. ఈరోజు నేను పాల మీద మరియు పెరుగు మీద మేగడితో నెయ్యి ఎలా తయారు చేయబోతున్నానో చూడండి. నేను రోజు ఇంట్లో తోడుపెట్టే పెరుగు మీద మేగడంతా ఒక గిన్నెలోకి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి. ఈ పక్క గిన్నెలో ఉన్న ఒక వారం రోజుల నుంచి స్టోర్ చేసిన మేగడ ఇది ఈరోజు పెరుగు మీద మేగడండి. పెరుగు తోడుపెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా మేగడి తొందరగా వచ్చేస్తుంది. మేము ఫ్రిడ్జ్లో పెట్టుకోమండి పెరుగు. ఇలా స్టోర్ చేసిన మేగడంతా ఒక వారం రోజులకి ఒక మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేయాలండి. అది ఎలా గ్రైండ్ చేయాలో చూపిస్తానండి, ఒకసారి చూడండి. మన చేతులతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేయాలి కాబట్టి గిన్నెలో ఇంకా కొంచెం అంటుకుని ఉంది కదా, అది కూడా వేసేస్తానండి ఇందులో వాటర్తో పాటు. మొత్తం అంతా ఒకసారి వేసాను చూడండి. ఎక్కువైపోతుందని చూడండి. వెన్నంతా ఎలా తెట్టులా తేలిందో వెంటనే చూడబోతులోకి తేలిపోయింది. దీన్నంతా దగ్గరికి చేర్చుకుని ఒక ఉండలా చేయాలి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెమ్మదిగా అలాంటి దగ్గరగా అయిపోద్దండి వెన్నంతా. ఈ మజ్జిగ నుండి సెపరేట్ చేసేవాలి ఈ వెన్న. చాలా ఫ్రెష్గా ఉంటుందండి నెయ్యి. మొత్తం అంతా ఇలా గిన్నెలోకి తీసుకుని ఆ తీసిన వెన్నని మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేయాలండి. అలా కడగడం వల్ల ఇంకా వెన్నలో ఏమైనా మజ్జిగ లాంటిది, చిన్న చిన్న పెరుగు తునకలు లాంటివి ఏమైనా ఉండిపోతే అవన్నీ వాటర్లోకి వచ్చేస్తాయండి. వాటర్ తీసిన తర్వాత ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి. ముద్దలా అయిపోయింది కదా వెన్న ముద్ద. దీన్ని అదే గిన్నెలో కాయలేదండి, వేరే గిన్నెలోకి మార్చాను. కొంచెం మందపాటి గిన్నెలోకి మార్చాను, అంటే అది పొంగిపోద్దని. ఎక్కువ మరిగేటప్పుడు కొంచెం పొంగుతుందండి, చిన్న గిన్నెలో కాసుకోకూడదు. వెన్న ముద్దంతా నీరులా కరిగిన తర్వాత మంట చిన్నగా పెట్టేశానండి. అలా సిమ్లో ఉండిచ్చి మరగనిస్తే నెయ్యి వస్తుందండి. లాస్ట్ నెయ్యి అంతా అలా కొంచెం రెడ్గా అవిన తర్వాత ఒక చిటుకుడు ఉప్పు కన్నులు, అంటే కళ్ళుప్పు అంటారు కదండి, అది
వేస్తే చిట్పట్లాడుతుందండి. అప్పుడు నెయ్యి పూర్తిగా మరిగినట్లు, ఎన్ని రోజులైనా పాడవదు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మరిగిన తర్వాత అదే స్టవ్ మీద వదిలేయకూడదండి, దానికి హీటు ఎక్కువసేపు ఉంటుంది కదా, మళ్ళీ మనం అదే స్టవ్ మీద వదిలేయకూడదండి.